యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దానికి చెప్పేటంత వీలెప్పుడు కుదిరింది? అయినా దాని కడుపు అబద్ధమన్న ముచ్చట గా పిల్లగానికి ఎరుకైతే వల్లిగా ఇంట్లో ఉండుడేనా? పుట్టబోయే బిడ్డ మీద మనమడు ఎంత కుతి పెంచుకుంటున్నాడో చూసినాం గదా. ఇప్పుడేం చేస్తారు బామ్మ? సారి తీసుకెళ్ళడం మంచిది కాదు అంటారు, వెళ్ళకపోతే శ్రీవల్లికి అవమానం అంటారు. అలా మాట్లాడితే ఎలా మరి? అత్తయ్య, మంచి చెడు కాసేపు పక్కన పెట్టండి. వల్లి గర్భవతే అనుకోండి, తోచినంత సారి తీసుకెళ్ళిపోదాం. అబద్ధాన్ని అబద్ధంలాగే ఉంచి ఇక దేవుడి మీదే భారం వదిలేద్దాం. ఎట్లనే గట్ల మాట్లాడతావు? మరి ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పు బామ్మ. భారంతో సారి తీసుకెళ్ళటం కాదు, దానత్తతో మాట్లాడదాం. ఏం మాట్లాడతావో కమలా గీ సమయంలో? దీనంతటికీ కారణం ఎవరు? ఆ మహాతల్లి కాదా? ఆవిడ గారి కూతురు కోసం నా కూతుర్ని ఇరకాటంలో పెట్టింది. బరువు మన బిడ్డ మీద పెట్టి ఇప్పుడు ఏమీ పట్టనట్టు ఇద్దరికి కలిపి సీమంతం చేస్తానంటుంది. అంటే ఇంటి పెద్దగా ఆవిడికి ఏం బాధ్యత ఉన్నట్టు, నా బిడ్డ గురించి ఏం ఆలోచించినట్టు? అత్తయ్య, నేను వెళ్తున్నాను. ముందక్కడ పరిస్థితి ఏంటో, వల్లి ఎలా ఉందో చూడాలి. దీనికి పరిష్కారం ఏంటో ఆ భవానీయే చెప్పాలి. అత్తయ్య, ఏమైంది శ్రీవల్లి? ఎందుకు పిలిచావు? అయిపోయిందత్తమ్మా, అంతా అయిపోయింది. ఏం జరిగిందే? ఏదో కష్టమో నష్టమో మేనేజ్ చేసుకుందామే. ఏంది మేనేజ్ చేసేది? మీకు అర్థమైతే లేదత్తమ్మా. అయ్యో, ఇందులో అర్థం కాపోవడానికే ఉందే. తెల్లారితే సీమంతం, అంతే కదా? తెల్లారితే సీమంతమే కాదు, నా సీమంతానికి నా తల్లిగాని కూడా పిలిచిండ్రు మీ కొడుకు. ఏమంటున్నావే? నా నోటితోనే మా అమ్మని సారి తీసుకురమ్మని చెప్పించిండ్రత్తమ్మా. మీ అమ్మేమందే? ఏమంటది? మా అమ్మ నోట మాట వస్తలే. మా అమ్మకి ముచ్చటిన్నాక తేరుకోనికే గంట పడుతుంది అత్తమ్మా. సరేలే, ఇప్పుడు ఎవరు ఏం చేస్తాను చెప్పు. నీకు సీమంతం అన్నాడు, అన్నాక పుట్టింటోళ్ళు రావడం, సారి తేవడం మామూలే కదా. తెస్తే తెస్తారు, వస్తే వచ్చారు. 1000 రూపాయలు ఖర్చే కదా. వాడికి అనుమానం రాకుండా ఉంటుంది కదా. ఏ పద్ధతి ప్రకారం తెమ్మంటారు వదిన గారు? అమ్మా, నువ్వు చెప్పరేంటండి? నా కూతురికి పుట్టింటి నుండి సారి ఎలా తీసుకురమ్మంటారు? దేన్ని పురస్కరించుకొని సారి తీసుకురమ్మంటారు? అమ్మా, నువ్వుండవే. నా కూతురు ఇప్పుడు నీళ్ళొసుకుందా, లేక నా కూతురు గర్భవతయ్యి 7 నెలలు నిండాయా? దేనికి సారి తీసుకురావాలి? ఇది మరీ బాగుంది. అన్నీ తెలిసిన అమ్మ అమావాస్య రోజు చచ్చిందని సారే ఎందుకు తీసుకురావాలో తెలీదా నీకు? నా కూతురు సీమంతమైతే సారి తీసుకురావాలని తెలుసు. నా బిడ్డ గర్భవతైతే అడిగింది చేసి పెట్టాలని తెలుసు. నా బిడ్డ గర్భవత కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. పరిస్థితి అలా వచ్చింది. ఎవరు తెచ్చారు ఈ పరిస్థితి? ఎందుకొచ్చింది ఈ దుస్థితి? ఆ రోజు మీ కూతురు బాగు కోసం నా కూతురు నిరికించారు. ఆ బిడ్డ గర్భాన్ని దాచడం కోసం నా కూతురు గర్భవతి అని చెప్పి నా బిడ్డకి దినదిన గండాన్ని సృష్టించారు. దినదిన గండం ఏంటి? ఇప్పుడు ఏమైందని నా కొడుకు ఏమైనా అన్నాడా? వాడు పద్ధతి ప్రకారం నీ కూతురికి సీమంతం చేద్దాం అంటున్నాడు. తల్లిగా నువ్వు చేసేది నువ్వు చేస్తే నష్టమేంటట? నష్టమేంటో మీకు తెలీదా? కడుపనేదే లేని కూతురికి సీమంతం జరుగుతుంటే సారి తీసుకొచ్చే తల్లి బాధ ఏంటో మీకు అర్థం కాదు. ఏమన్నారు? తల్లి చేయాల్సిన తల్లి చెయ్యాలా? మీరు చేస్తారు. ఎందుకంటే
మీ కూతురు కడుపు నిజం, నా కూతురు కడుపు అబద్ధం. కాబట్టి మీ అబ్బాయి నా కూతురికి శ్రీమంతం చేస్తా అని అనడం లేదు. మీ కూతురికి సీమంతం చేయటానికి నా బిడ్డ సీమంతాన్ని అడ్డు పెట్టారు. లేని కడుపుకి నైవేద్యం పెట్టినట్టు, కనిపించని దేవుడితో మాట్లాడినట్టు ఉంది ఇదంతా. అయినా తల్లి బాధేంటో మీకర్థం కాదు. ఏంటి ఏదో కొంపలు అంటుకుపోయినట్టు నా మీద పడుతున్నావు? వాడికి తెలియకుండా ఇన్నాళ్ళు కాపాడింది నేను. ఎందుక కర్మ? అబద్ధపు కడుపుని మీరు కాపాడాల్సిన అవసరం ఏంటి? అబ్బాయి దగ్గర నా బిడ్డ క్షణక్షణం భయంతో బతకాల్సిన అక్కరేంటి? అంటే ఇప్పుడేంటి నీ ఉద్దేశం? అమ్మా, గట్టిగా మాట్లాడికే, నీకు పుణ్యం ఉంటుంది. ఆయన ఇంట్లోనే ఉన్నారు, కాస్త నేను చెప్పేది విను. ఇలా ఇలా భయపడే అల్లుడు గారి దగ్గర నిజం దాచి చస్తూ బ్రతుకుతున్నావు. అందరూ బాగానే ఉన్నారు కానీ లేని కడుపుని మోస్తూ, గుండెల మీద దించలేని బరువుని మోస్తూ నువ్వు నువ్వు బ్రతికేడుస్తున్నావే. నానా ఏంటి, ఏమైంది? ఏం లేదండి. మీ అమ్మే దాంటుంది. నేనేం అనలేదు అల్లుడు గారు. సీమంతం అన్నారు కదా, ఎంతమంది వస్తున్నారు అని అడుగుతున్నాను. ఇందాకే కదా ఫోన్లో మాట్లాడారు, రేపు కదా వస్తానన్నారు. ఇవాళే వచ్చారేంటి? శ్రీవల్లి సీమంతంతో పాటు అటు మీ చెల్లి సీమంతం కూడా చేస్తున్నారు కదా, చాలా పనులుంటాయి కదా బాబు. అందుకే ఉండబట్టలేక నేను వచ్చేసాను. సర్లేండి, లేట్ అయింది, అందరూ వెళ్ళి పడుకోండి. శ్రీవల్లి, నువ్వురా. వస్తున్నానండి, వస్తున్నా. ఏం కమలా, నేను నిజం దాచాను అన్నావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పలేదే నీ అల్లుడి గారికి నిజం? ఆ నిజం తెలిస్తే నా కూతురు కాపురం ఏమవుతుందోనని మాట రాలేదు కదా. నేను దీని కాపురం బాగుండాలనే నిజం దాచింది, అర్థమైందా? రేయ్, ఇంకా ఎంతసేపు కడతారా పూలు? అయిపోయింది సార్. ఏ ఆ ఫ్లవర్ వాజులు పెట్టలేదంటే ఇంకా మెట్ల మీద? పెడుతున్నామయ్యా, పెడుతున్నాం. త్వరగా కానివ్వండి. ఇంకా కార్పెట్స్ కూడా వేయలేదా? కానివ్వండి త్వరగా. వేసినాను సార్. చక్రి, చక్రి. వస్తున్నాను నాన్న. రేయ్, ఆ మహారాజా చైర్స్ ఎక్కడ్రా? తెప్పించాను నాన్న. రేయ్, ఆ మహారాజా చైర్స్ తీసుకురండి. తెస్తున్నాం బాబు. ఇక్కడ ఇక్కడ పెట్టండి. ఇక్కడ వేయండి. జాగ్రత్త జాగ్రత్త. ఇంకో చైర్ కూడా తీసుకురండి. అలాగే గారు. రోహిత్, ఏంటయ్యా ఇక్కడే నిలబడ్డావు? వస్తాను మామయ్య గారు. వస్తాను వస్తాను అంటూ దూరంగా నిలబడతామేమయ్యా, జరిగేది నీ భార్య సీమంతం. అవునత్తయ్య గారు. నువ్వే దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలి. అలాగే. వెళ్ళి ఆ టెంట్ వాడు వేసాడో లేదో చూడు. మంచిది. రాధా, లోపల గాజులవి ఉన్నాయి, అవి తీసుకొస్తా. శ్రీవల్లి, ఏంటి కమల అలా దొంగను చూసినట్టు చూస్తున్నావేంటి? ఏం చెయ్యలేక. ఏం చేయాలి మరి? పరిస్థితులను బట్టి ముందుకెళ్ళడమే. అసలు ముందుకెళ్లే పరిస్థితి ఉందా వదిలి గారు? ఇప్పుడు ఏమైందమ్మా తల్లి? జరగాల్సిందేదో జరుగుతోంది కదా, నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకో. అసలే నాకు బీపీ. శ్రీవల్లి, శ్రీవల్లి.
శాన్వి ఎంత బాగున్నావో చూడు. నిజంగా ఈ రోజు ఇలా సీమంతం జరిపించుకోగలుగుతున్నానంటే ఇదంతా మీ చలవే వదనా. అదంతా వదిలే. మీ అన్నయ్య పెద్ద మనసుతో నిన్ను అర్థం చేసుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. ఇంతకన్నా ఏం కావాలి? సీమంతం అనేది జరిగితే గది శాన్వి సీమంతమే కావాలి. నేను గర్భవతిగా కుర్చీలో కూర్చోను. నాకు సీమంతం జరగకూడదు. ఇంక నాతో అయితేలే. ఎట్లన్నా ఈ అబద్ధపు కడుపు గురించి ఆయనకి ఇయ్యాలని ఇప్పుడే చెప్పేయాలి. లేకపోతే గిత్తంగా ఆగదు. శ్రీవల్లి, ఇక్కడేం చేస్తున్నావే? శాన్వికో చీర ఇచ్చాను, కట్టుకుంది. ఈ చీర నీకు. ఎందుకత్తమ్మా? అదే మాటే. ఈ చీర కట్టుకునే కదే సీమంతం చేసుకోవాలి. ఏం మాట్లాడుతుండత్తమ్మా? అసలు నాకు ఈ సీమంతం అనేది వద్దంటుంటే చీర కట్టుకో, నగలు పెట్టుకో అంటుండ్రు. వద్దంటే వద్దు, మళ్ళీ ఇదేంటి కొత్తగా? అవత్తమ్మా, నాతోటి కాదు. ఇంకా మీ కొడుకుని డోకా చెయ్య. ఇప్పుడు ఆయనకి నిజం చెప్దాం అనుకుంటున్నా. ఈ టైంలో ఈ ఆలోచన ఎందుకు వచ్చిందే? ఇప్పుడు నిజం చెప్పడం ఏంటి? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పాలా? ఇంకో 4 నెలలు నిండినాక డెలివరీ కోసం ఆయన వెయిట్ చేస్తుంటే లేని కడుపుని ఎక్కడికెళ్ళి తీసుకురావాలి? జరగని డెలివరీని ఏమని చెప్పాలత్తమ్మా? ఏమే వద్దే, ఇది టైం కాదే. ఇప్పుడే వాడు శాంతంగా ఆలోచించి అందరినీ అర్థం చేసుకున్నాడు. ఈ సీమంతం జరిపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ నిజం చెప్తే ఇల్లు వల్లకాడైపోతుందే. చెప్పకపోతే నా జీందగే బర్బాద్ అవుతుందత్తమ్మా. కమల, నువ్వైనా చెప్పు. ఉన్నట్టుండి దీనికి ఈ ఆలోచన ఎందుకొచ్చిందో, ఇప్పుడు గాని నీ కూతురు తొందరపడిందో అంతకన్నా ప్రమాదం లేదు. ఏం చెప్పనొదినా? ఇంకా నిజం దాచమని చెప్పనా? నిజం దాచి నిప్పుల కుంపటి మీద కూర్చోమని చెప్పనా? ఎలా చూసుకున్నా దాని బ్రతికే కదా నాశనం అయిపోయేది. తల్లిగా నేనేం చెప్పను? అయ్యో, కోరి ప్రమాదం తెచ్చుకుంటావా కమలా? ఇప్పుడు ప్రమాదం అని భయపడితే ముందు ముందు ఒక్క అడుగు కూడా ఇయ్యలేనత్తమ్మా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. శ్రీవల్లి, వల్లి వల్లి వల్లి, శ్రీవల్లి, కింద ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అవుతున్నాయండి. నువ్వేంటి ఇంకా రెడీ కాలేదు? శాన్వి రెడీ అయిందా? అవుతుంది. ఇద్దరికి ఒకే టైంలో అనుకున్నాం కదా, త్వరగా రెడీ అవ్వు. ఏమండి, మీతో జర మాట్లాడాలి. చెప్పు. మరి కోపానికి రావద్దు. అదేనా నా పని? విషయం ఏంటో చెప్పు. ఏంటి శ్రీవల్లి? అంటే శాన్వికి నాకు ఒకటేసారి సీమంతం చేస్తున్నారు కదా. అదే కదా అనుకున్నాం. కానీ గిట్ల 2 సీమంతాలు ఒకటేసారి. జస్ట్ మినిట్. హలో, నేను ఇప్పుడే వస్తున్నాను, అక్కడే ఉండమని చెప్పు. ఏమండి, ఏడిపోతున్నారు? అర్జెంటుగా ఒకరిని కలవాలి, ఇప్పుడే వస్తాను. అది కాదండి నేను చెప్పేది. వచ్చాక చెప్పు, హాఫ్ అన్ అవర్లో వస్తా. ఏమండి, 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 ఈ సీమంతం టైం ఉంది కదా. టైం కాదు, నేను మీతోటి జరంతా. చెప్పు, ఏంటి చెప్పు.
ఏంట్రా చెప్పేది? అర్జెంట్ పని అంటున్నాడు కదా, వెళ్ళరాని వెళ్ళి నాన్న. అదే చెప్తున్నానమ్మా, అర్థం చేసుకోవడం లేదు. నేను వచ్చేస్తాను శ్రీవల్లి. వెళ్ళివే, ఎందుకంత తొందర? సమ్రాట్, కాసేపట్లో సీమంతం పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? సీమంతం నాకు కాదు కదా నాన్న, ఓ వ్యక్తిని కలవాలి, కలిసి వచ్చేస్తాను. నువ్వు వెళ్ళరా నాన్న, వీళ్ళు ఎప్పుడు ఇంతే. నువ్వు వెళ్ళు. ఏందత్తమ్మ గిట్లా చేస్తుండ్రు మీరు? ఏంటి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా? కాస్త ఆలోచించవే. మీకు నా బాధ సమాజ్ కాదు. వల్లి, హలో, అంతా ఓకే మేడం. ఓకే. ఇప్పుడు సామ్రాట్ ఆఫీస్లో ఉన్నాడా? ఉన్నాడు మేడం. ఇది చాలు వాళ్ళని ఆడుకోవటానికి. నువ్వు ఫోన్ పెట్టే. శ్రీవల్లి, అర్జెంట్ అని నేను ఏడికి పోయినరు. ఒక్క నిమిషం టైం ఇస్తే నిజం చెప్పి నా బరువు దించుకుందుంటి కదా. రాక్షసేంది నాకు ఫోన్ చేస్తుంది? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందా? హలో వల్లి, ఎలా ఉన్నావు? ఏంది ఫోన్ చేసినావు? ఏం ప్లాన్ చేసావని అడుగుతావేమో అనుకున్నాను. నీకంత ఛాన్స్ లేదు. నేనే అన్నిటికీ తెరదించున్నా. ఓ, ఇంతకీ మీ వారు అదే సామ్రాట్ ఇంట్లో ఉన్నాడా? లేడు కదా? ఉండడు. ఎందుకంటే నీ అబద్ధపు కడుపుకి జరగబోయే సీమంతం నుండి నీ మొగుణ్ణి నేనే బయటికి రప్పించాను. ఇప్పుడు నన్ను కలవడానికే వస్తున్నాడు. ఎందుకు? ఊరుకోవల్లి, ఏమీ తెలియనట్టు అన్నీ తెలిసి ఎందుకు మాలాడుతావు? నీ జుట్టు అదే నీ ఫేక్ ప్రెగ్నెన్సీ రహస్యం నా దగ్గరుంది కదా. మరి ఈ టైంలోనైనా సామ్రాట్కి నిజం చెప్పకపోతే ఎలా? నా కడుపు ఉబ్బిపోతుంది కదా. జ్వాల, ఏంటి కోపమే? అవును, ఇందాకేదో అన్నావు. అంత ఛాన్స్ నీకు లేదు, నేనే తెరదించబోతున్నాను, ఇదే కదా అన్నావు. నువ్వు తెరదించుతావు, తలుపులు వేస్తావు, నీ ఇష్టం. కానీ చిన్న తేడా ఏంటంటే ఇప్పటిదాకా నీ మొగుడు నీకు లేని కడుపు మీద, ఆ కడుపులో లేని బిడ్డ మీద తెగ ప్రేమ పెంచేసుకున్నాడంట కదా. వైభవంగా సీమంతం కూడా చేస్తున్నాడంట కదా. మరి ఇలాంటి టైంలో నిజం తెలిస్తే తట్టుకోగలంటావా? ఆ నిజం నువ్వు చెప్పావనుకో, మహా అయితే అసహించుకుంటాడు. నీకు అవకాశం ఇవ్వకుండా నేనే చెప్పాను అనుకో, నిన్ను చంపడము, నీ మొగుడు చావడము ఖాయం. జ్వాల, వద్దు జ్వాల, ప్లీజ్ ప్లీజ్ జ్వాల, వద్దు. ఇది మరీ బాగుంది. నువ్వే కదా దీనంతటికీ ఫుల్ స్టాప్ పెడతానన్నావు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వచ్చు కదా. నువ్వు రిలాక్స్ అయిపో. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నాడు. నిజం తెలిసాక ఊపిరాగకుండా ఉంటే నీ దగ్గరికి వస్తాడు. జ్వాల, బాయ్. జ్వాల, మంచి చెడు నాకు నేనుగా నిజం చెప్తే
ఆయన కోపం వేరే తీరుంటది. ఇప్పుడు జ్వాల నోటుగా నిజం వింటే ఆయన తట్టుకోరు. ఏమా అంతా త్వరగా కానివ్వండి, పంతులు గారు వచ్చే టైం అయింది. అలాగేనండి. అత్తమా ఆ అత్తమా ఏంటి? గిట్ల రాని చెప్తా. ఏమైంది? రాని చెప్తా. రాని. అబ్బా చెప్పవే. రానత్తమా. ఏమైంది? మీ కొడుక్కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మనుండ్రి. ఎందుకే? ఇంకా నీ ఆలోచన మానుకోలేదా? మీ కొడుక్కి నేను నిజం చెప్పుడు కాదు, జ్వాలనే చెప్పేటట్టుంది.